ఇప్పుడు చెప్పు, నైట్ నుంచి కనపడలేదు, ఎక్కడికి వెళ్ళావు నువ్వు? ఎవరో ముగ్గురు దరిద్రులు నన్ను కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు సార్. నిన్ను కిడ్నాప్ చేశారా? నిన్ను కిడ్నాప్ చేస్తే ఎవరికేం లాభం రా? కిడ్నాప్ ఖర్చులు కూడా దండగా. ఆ విధవులు నన్ను నేననుకుని కిడ్నాప్ చేయలేదు. చీకట్లో ఎవరో ఆడపిల్లని కిడ్నాప్ చేయబోయి నన్ను కిడ్నాప్ చేశారు. ఆడపిల్ల అనుకుని నిన్నెందుకు కిడ్నాప్ చేశారా? చీకట్లో అయినా ప్యాంటు షర్ట్లోనే కదా ఉంటావు. నేను ప్యాంట్ షర్ట్ మీద చీర కట్టుకుని ఉన్నాను కదా. ఏంటి, చీర కట్టుకున్నావా? అబే అది కప్పుకోవడానికి దుప్పటి లేకపోతేను. రే, అబద్ధం చెప్తే అతికినట్టుండాలి. నాకు అబద్ధం చెప్పడం చేత కదండి. అది తెలుస్తూనే ఉంది, నిజం చెప్పు. నిజంగా నిజం అది. సూపర్ రా. సౌండ్ రాకూడదు. ఇప్పుడు కానీ నిజం చెప్పకపోతే చేతి ఎముకలు పిండైపోతాయి. అవి చేతిలా క్రషర్లా అంతలా నడిపేశారు. చెప్పరా అంటే అది హిందూ ప్రేమ సంగతి, మీరు హిందూ మెడలో తాళి కట్టారన్న సంగతి వాళ్ళ అమ్మ నాన్నలకి చెప్పడానికని వెళ్తూ మీ కంట పడకూడదని చీర చుట్టుకుని వెళ్తుంటే ఆ విధవులు నన్ను ఎత్తుకెళ్ళిపోయారు. ఓహో, అంటే నువ్వంతా హిందూ వాళ్ళ పేరెంట్స్ కి చెప్పేద్దాం అనుకున్నావు అన్నమాట. ఏది తప్పైపోయిందని నాలుగు ఖర్చుకో. తప్పైపోయింది. ఇంకొకసారి ఈ విషయం బయటికి చెప్పాలని ప్రయత్నిస్తే నాలుక పూర్తిగా కట్ అయిపోతుంది. మీరు చేస్తుంది తప్పు సార్. ఏంట్రా తప్పు? వాళ్ళు నన్ను వాడుకోవాలని చూశారు, నేను దాన్ని నాకు అనుకూలంగా వాడుకుంటున్నాను. కొసమెరుపుగా ఇంకో విషయం చెప్పనా? నిన్న వాడితో ముహూర్తం సమయానికి నేను పెళ్లి వద్దంటాను, నువ్వు వచ్చి హిందూ మెళ్ళో తాళి కట్టు అని చెప్పాను కదా, అది కూడా పూర్తిగా నిజం కాదు. మరి అంతకంటే ఇంకో డేంజర్ పని చేయబోతున్నాను. ఏంటండి అది? కంగారు ఎందుకు లేరు ఉదర్, రిలాక్స్, చూస్తూ ఉండు, నీకే తెలుస్తుంది. కోటి, ఈ మెడిసిన్ కలిపిన కూల్ డ్రింక్ తాగిన మనిషి ప్రాణాలు పోవడానికి ఎంతసేపు పడుతుంది? 1 గంటన్నరక్క. ఓకే. ఎవరికి ఇవ్వబోతున్నావక్క? దేనికి? ఈ పెళ్లి ఆపడానికి. ఎవరికి ఇవ్వబోతున్నావు? కంగారు దేనికిరా? ఓ పని చేసేటప్పుడు ప్రశాంతంగా ఉండాలి. ఈ కూల్ డ్రింక్ ఎవరికి ఇవ్వబోతోందక్క?
మనకు పెద్ద రిస్క్ లేకుండా నీకు ఇందుకి పెళ్లి జరగబోతుంది. ఒక రకంగా నందు నీకు దేవుళ్ళ సహాయపడుతున్నాడు రా. తొక్కేం కాదు, వాడిది బిజినెస్ మైండ్ రా. ప్రతిదీ బిజినెస్ మైండ్తోనే ఆలోచిస్తాడు. అసలు వాడికి పెళ్ళంటేనే ఇష్టం లేదు. వాళ్ళ పేరెంట్స్ నుంచి లైఫ్ లాంగ్ పెళ్లి ప్రాబ్లం లేకుండా ఉండడానికి ఈ పెళ్లిని వాడుకుంటున్నాడు. సరేరా, ఏది ఏమైనా అంతా నీ మంచికే జరుగుతుంది కదా. ఎరా, వాడు దయ తెలిస్తేనే నేను పెళ్లి చేసుకోబోతున్నట్టు మాట్లాడుతున్నారు. వాడు ఇందుని చేసుకోవాలని డిసైడ్ అయ్యున్నా ముహూర్త సమయానికి వాడిని నరికైనా సరే ఇందు మెల్లో తాళి కట్టుండేవాడిని. మరీ ఓవర్ చేయకురా. రాత్రి మన ముగ్గురం కలిసి కిడ్నాప్ చేయలేక దెబ్బలు తిన్నాం. నరికేస్తాడంట, నరికేస్తాడు. రే, నేను తెగిస్తే నేనేం చేస్తానో నాకే తెలీదు. నా ఈగోని మాత్రం టచ్ చేయదు చెప్తున్నాను. రే, నీకేదో హెల్ప్ చేద్దామని వస్తే నా మీద జులుం చూపిస్తావేంట్రా? రే, నువ్వేంట్రా చేసేది హెల్ప్? అక్కర్లేదు, వెళ్ళు. రే రే, ఏంట్రా ఇది? రే, వెళ్ళండ్రా. తొక్కలోది ఏంటో నా మీద దయ చూపిస్తున్నారు ఒక్కొక్కళ్ళు. పోరా రే, నీ బుద్ధి ఇప్పుడు తెలిసింది నాకు. వీడి కోసం వచ్చాను చూడు, మన చెప్పుతో మనం కొట్టుకోవాలి. ఏరు దాటాక బోడి మల్లన్న అనే రకం వీడు. రేయ్, ఏంట్రా మాట్లాడుతున్నా? పొల్లు రాలుతాయి. పోరా రే. రే, ఈ వెద కోసం వచ్చాను చూడు మనం. నేను వెళ్తున్నాను, మీరు వస్తే రండి, లేకపోతే చావండి. వదలండి. రే, ఎందుకురా వాడితో అలా మాట్లాడావు? రేయ్, ఏంట్రా నన్నంటావు? వాడు మాట్లాడుతుంది కరెక్టా? సరే సరే, వదిలేయ్. పద, పెళ్లి మండపం దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం. ఇప్పుడు వద్దురా. మా ప్రేమ సంగతి ఇందు చెల్లెలు దివ్యాకి తెలుసు. నేను ఇప్పుడు అక్కడ కనబడ్డానంటే అనవసరమైన అనుమానాలు వస్తాయి. సరిగ్గా గట్టి మేళం వినిపించే టైంకి వెళ్దాం. ఒరే రామా, ఇంకాసేపట్లో మనం వియంకులం కాబోతున్నాం. కూతురికి పెళ్లి చేస్తూ నువ్వెంత ఎమోషనల్గా ఉన్నావో నేను అంతే ఫీల్ అవుతున్నాను. బిడ్డల్ని చక్కగా పెంచి గౌరవంగా అత్తారింటికి పంపాలన్నదే నా కల. నా ఆలోచనలకు అనుగుణంగా పెరిగిన అమ్మాయి ఇందు. చిన్నపిల్ల కూడా పర్లేదు, బుద్ధిగా ఉంటుంది. కానీ మధు విషయంలో మాత్రం అసంతృప్తిగా ఉన్నాను. రేయ్, అలా ఎందుకు ఫీల్ అవుతున్నావురా? తను సరదాగా ఉండే అమ్మాయి, ఎప్పుడూ సరదాగా సందడిగా ఉండాలనుకుంటుంది. లేదురా, చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నానుగా, తిన్నగా ఉండదు. తుంటరితనం, దూకుడు. అసలు ఆడపిల్లకి అవన్నీ మంచి లక్షణాలు కావురా. ఏంటి అమరావతత్త, మేకప్ పెరగదీస్తావు? పెళ్లి కూతురు మా అక్క నువ్వా? సారీ దేవుడా. చూడు, దాన్ని సమర్థించుకుంటూ వచ్చావు. అది తిన్నగా ఉండదు అంతే. పెళ్లి కొడుకు దిష్టి చుక్క పెట్టుకోవయ్యా అంటే స్టిక్కర్ బొట్టు పెట్టుకున్నావా? అది ఊడిపోయింది. పెళ్లి కొడుక్కి బుగ్గిన చుక్కే అందం. ఇప్పుడు చూడు, ఎంత చక్కగా ఉన్నావు. చూసుకోవడానికి అద్దం కావాలా? నా కళ్ళల్లో చూసుకో. చాలే, ఎవరు భయపడరు ఇక్కడ. మిడిగుడ్లు వేసుకొని చూస్తున్నాడు. బాబు, పూజ కొనసాగిద్దామా? యస్యో నామ రూపాభ్యాం యా దేవి సర్వమంగళ తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషాం ఇందీవరస్యామో హృదయస్థో జనార్దనః. ఏంటండి ఇది? పెళ్లి జరిపిస్తున్నారు. పెళ్ళంటే ఓ సరదా, సంతోషం ఉండాలి కదా. మొహం అలా మార్చుకుంటే ఎలా? నేనమ్మా? మీరే మొహం మార్చుకుంటే ఎలా అని అడుగుతున్నా. ఏమిటోనమ్మా, పుట్టినప్పటి నుంచి నా మొహమే అంత. ఇప్పుడు కూడా చూడు, ఏదో గాంటిస్తున్నట్టుగా ఉంది కదా నా మొహం. అవునవును, కాస్త నవ్వుతూ ఉండొచ్చు కదా సార్. ఉండొచ్చు, కానీ ఏదో మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అనుకుంటానమ్మా. అలా అయిపోయింది. ట్రై చేస్తే కానిదే ఉంది సార్. నవ్వండి సార్. ఏంటి నా కొడుకుని పట్టుకుని ఏడిపిస్తున్నావు? అయ్యో, నీ కొడుకునంటే నువ్వు ఏడ్చేలా ఉన్నావు. అంతా నిన్ను. అవును, పెళ్లిలోనైనా చక్కగా చీర కట్టుకోవచ్చు కదే, కొన్నదెందుకు? నువ్వు చెప్తావు. ఈ మాత్రం లంగా ఉనికే ఉక్కపోతగా ఉంది. ఆ చీరలు చుట్టుకొని నేను ఉండలేను. పైగా చీర కట్టుకున్నాననుకో,
ఈ అమ్మలక్కలందరూ మీ అక్కకి పెళ్ళైపోతుంది, నీ పెళ్ళెప్పుడు అని సాగతీస్తారు. వాళ్ళు అడిగినా అడక్కపోయినా మేం ఊరికే ఉంటామా? సంవత్సరం తిరిగేలోగా నీకు పెళ్లి చేసేస్తాం. గుర్తుతా నేను ఏంటి నాకు పెళ్లి చేసి తరిమిద్దాం అనుకుంటున్నావా? ఎవడు పడతాడే చెంచాటం. ఈ పెళ్లి జరగదు అన్నావు, ఈ పెళ్లి జరుగుతుంది. నేను ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండను. అమ్మా వెళ్ళి దాన్ని ఆపమ్మా. శృతి శృతి ఆగవే. అక్క ముహూర్త సమయం కూడా దగ్గర పడింది. పెళ్లి కూతుర్ని కూడా తీసుకురమ్మంటున్నారు. కోటి, మెడిసిన్ కలిపిన ఈ కూల్ డ్రింక్ తాగితే ఎంతసేపటికి సీరియస్ అవుతుంది? 5 నిమిషాల్లో. అయినా ఎవరికి ఇవ్వబోతున్నావు అక్క? అక్క నందుక చచ్చిపోతాడక్క. నందుకు కాదు, నేనే తాగబోతున్నాను. అక్క ఇది రిస్క్ అక్క, ప్రాణాలు పోతాయి. నేను అనుకున్నది సాధించడానికి, ఈ పెళ్లి ఆపడానికి నా ప్రాణాలైనా రిస్క్ చేస్తాను. సరిగ్గా ఆ పిల్లని తీసుకొచ్చి పీటల మీద కూర్చోపెట్టగానే నేనిది తాగేస్తాను. 5 నిమిషాల్లో కుప్ప కూలిపోతాను. గంటలోపు నన్ను హాస్పిటల్కి తీసుకెళ్తే బతుకుతాను. నన్నలా చూడగానే వాడు పీటల మీద పెళ్లి వదిలి నన్ను బతికించుకోవడానికి పరుగులు తీస్తాడు. సరిగ్గా ఇక్కడికి 10 కిలోమీటర్ల దూరంలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంది. అక్కడికి తీసుకెళ్ళమను. ట్రీట్మెంట్ పూర్తయి గండం గట్టెక్కేటప్పటికీ ముహూర్తం దాటిపోతుంది. ఇదే వాడి ఆఖరి ముహూర్తమని సిద్ధాంతి చెప్పారు. ఇది తప్పితే వాడికిక జీవితంలో పెళ్లి జరగదు. చాలా భయంగా ఉందక్క. ఏం కాదు. ఒకవేళ నాకేదైనా అయితే నా కొడుకు కూతుర్ని అమ్మని చూసుకో. నిన్న వాడితో ముహూర్తం సమయానికి నేను పెళ్లి వద్దంటాను, నువ్వు వచ్చి ఇందు మెళ్ళో తాళి కట్టు అని చెప్పాను కదా. అది కూడా పూర్తిగా నిజం కాదు. మరి అంతకంటే ఇంకో డేంజర్ పని చేయబోతున్నాను. వీడిలా నవ్వుతున్నాడంటే ఇది పెద్ద ప్లాని వేసినట్టున్నాడు. వీడు మంచోడు చెడ్డోడు ఏం అర్థం కావడం లేదు. దేవుడా, పెళ్లి కూతురు రెడీ. మనం సెల్ఫీ దిగుదాం పద. ఇందు మేము ఇప్పుడే వస్తాం, ఇక్కడే ఉండు. సార్ చాలా థ్యాంక్స్ సార్. రాత్రి ప్రణయ్ నన్ను కలిసి అంతా చెప్పాడు. మీరు పెళ్లి చేసుకోబోట్లేదంట కదా. సరిగ్గా తాళి కట్టే సమయానికి తాళి కట్టను అని గొడవ చేస్తారంట కదా. దాంతో పెళ్లి ఆగిపోతుందని, అప్పుడు ఎవరో ఒకరితో నా పెళ్లి జరిపించాలనుకుంటారు కాబట్టి అప్పుడు ప్రణయ్ వచ్చి తాళి కడతాడని చెప్పారంట కదా. చాలా థ్యాంక్స్ సార్. మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను.
అంతంత పెద్ద మాటలొద్దు. నేనేమంత గొప్పవాణ్ణి కాదు. లేదు సార్, మీరు మాకెంతో పెద్ద సాయం చేస్తున్నారు. మీ గొప్పతనం ఏంటో మాకు మాత్రమే తెలుసు. ఇప్పుడు నేను చెప్పే మాటలు విన్నావంటే ఇప్పటిదాకా నువ్వు అన్న అన్ని మాటలు రిటర్న్ తీసుకుని నా అంత దుర్మార్గుడు లేడంటావు. ఏంటి సార్ మీరనేది? అర్థమయ్యేలా అచ్చ తెలుగులో చెప్తాను, నువ్వేం కంగారు పడకు. నీ బాయ్ ఫ్రెండ్ పెద్ద వీరుడు అనుకుంటున్నాడా? నన్ను కొట్టి తీసుకువెళ్ళాలనుకున్నాడు. వాడికి నిన్న రాత్రి నేను చెప్పింది అబద్ధం. నువ్వు విన్నది కరెక్టే. వాడికి నేను చెప్పింది అబద్ధం. పెళ్లిపీటల మీద తాళి కట్టకుండా గొడవ చేస్తాను, ఆ తర్వాత అతను తాళి కడతాడు అని నేను చెప్పింది పచ్చి అబద్ధం. పెళ్లిని తాళి కట్టేదాకా తీసుకొచ్చి నేను గొడవ చేస్తే ఆ తర్వాత వాడు నువ్వు పెళ్లి చేసుకుని అందరూ ముందు ఆశీర్వాదం తీసుకుని టాటా బాయ్ బాయ్ అని వెళ్ళిపోతారా? పెళ్లి ఆపిన దుర్మార్గుడిగా, పిచ్చివాడిగా అందరి ముందు వెధవనై తిట్టించుకుని మా అమ్మా నాన్నని, మా వాళ్ళందరినీ హట్ చేసి నేను బాధపడుతూ ఉండాలా? అంత పెద్ద త్యాగిని కాదు నేను. నువ్వు అసలు పెళ్లి పీటల మీదకే రాకుండా వాడితో కలిసి పారిపో. కాదని పీటల మీదకి వచ్చావా నేను నీ మెళ్ళో తాళి కడతాను. తాళి కడతాను అంటే నీతో కలిసి బ్రతికేయాలని కాదు. నాకు పెళ్ళంటే పరమ అసహ్యం. నేను జీవితాంతం పెళ్లి నుంచి తప్పించుకోవడానికే ఇన్నాళ్ళు ఓపిగ్గా ఈ పెళ్లి నాటకం ఆడాను. ఇప్పుడు నువ్వు వచ్చావనుకో, తాళి కట్టి నెల తిరిగేలోపు విడాకులు ఇచ్చేస్తాను. తెగించిన నాలాంటి వాడికి ఏది పెద్ద లెక్క కాదు. డిసైడ్ చేసుకో, వాడితో కలిసి పారిపోతావో లేక పీటల మీదకొచ్చి తాళి కట్టించుకుని విడాకులు తీసుకుంటావు. వీడేం చేస్తాడో తెలిసేస్తేనా ఆ ఫ్యామిలీ పరువు కాపాడే ప్రయత్నం చేయొచ్చు. అమ్మా, ముహూర్తానికి టైం అయిపోతుంది, పెళ్లి కుమార్తెని తీసుకురండి. అలాగే పంతులు గారు. అలాగే తెరసిల్ల కూడా తీసుకురండి అమ్మా. ఏంటి దేవకి, తెరసిల్లా పట్టి పిల్లను కూడా పిలిచేస్తున్నారు. ఇంకేం చేస్తారే? చూస్తూ ఉండు. అబ్బా, బాగా దాహంగా ఉంది. ఆ జ్యూస్ ఇటివ్వు. అమ్మా వద్దే, వద్దు. నాకేం షుగర్ లేదురా. దేవకి, ఆ జ్యూస్ ఇటివ్వు. ఇది తాగితే పోతావు. తాగుతావా? ఏంటి, ఇందులో ఏమైనా కలిపారా? ఈ పెళ్లి ఆపడానికి నన్ను చంపాలనే కదా కలిపారు. ఇది నీకు కాదు, నాకు. ఏంటి నువ్వనేది? బాబు, మీరడు తిరుగు కూర్చోండి. వద్దే దేవకి, ఇప్పుడు ఈ సాహసం వద్దు. తేడా వస్తే ప్రాణాలే పోతాయి. ఒరే, నువ్వైనా చెప్పరా మీ అక్కకి? అమ్మా, నోరెత్తకుండా సైలెంట్గా ఉండు. ఆ పిల్లని తీసుకొచ్చి పీటల మీద కూర్చోబెట్టగానే నేను ఇది తాగుతాను. ఆ తర్వాత జరగాల్సింది మీరు చూసుకోండి.